రాష్ట్రంలో చికెన్ ప్రియులకు భారీ షాక్ తగలబోతుంది. తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో చికెన్ విక్రయాలను నిరవధికంగా నిలిపివేయాలని తమిళనాడు పౌల్ట్రీ ట్రేడర్స్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. జూలై 31 నుంచి ఈ సమ్మె అమల్లోకి రానుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 60,000 నుంచి 1,00,000 వరకు రీటైల్ చికెన్ దుకాణాలు మూతపడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. పౌల్ట్రీ యాజమాన్యాలు అనుసరిస్తున్న అనుచిత వ్యాపార విధానాలు, కోళ్ల బరువును కృత్రిమంగా పెంచేందుకు అనుసరిస్తున్న పద్ధతులు, ధరల నిర్ణయంలో పారదర్శకత లేకపోవడం వంటి అంశాలను నిరసిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు ఫెడరేషన్ వెల్లడించింది. ఈ నిర్ణయం చికెన్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండగా లక్షలాది మంది వినియోగదారులు ప్రత్యక్షంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ సమ్మె కారణంగా సాధారణ ప్రజలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, క్యాటరింగ్ సంస్థలు కూడా చికెన్ సరఫరా కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా వారాంతాల్లో చికెన్కు ఉండే భారీ డిమాండ్ను దృష్టిలో ఉంచుకుంటే సరఫరా పూర్తిగా నిలిచిపోతే మార్కెట్లో చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా పౌల్ట్రీ రంగానికి సంబంధించిన వేలాది మంది చిన్న వ్యాపారులు, కార్మికులు, రవాణా రంగంపై కూడా ఈ సమ్మె ప్రభావం పడే అవకాశం ఉంది. ఫెడరేషన్, పౌల్ట్రీ యాజమాన్యాల మధ్య చర్చలు సఫలమైతే పరిస్థితి మారే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రకటించిన సమ్మెతో చికెన్ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని వినియోగదారులు, వ్యాపార వర్గాలు కోరుతున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తిదారులు అనుసరిస్తున్న కొన్ని వ్యాపార పద్ధతులపై రీటైల్ చికెన్ వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కోళ్లను విక్రయానికి తరలించే చివరి క్షణం వరకు వాటికి అధిక మొత్తంలో దానా, నీటిని అందిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ప్రతి కోడి కడుపులో సుమారు 100 నుండి 200 గ్రాముల వరకు జీర్ణం కాని ఆహారం మిగిలిపోతుండటంతో సహజంగా కాకుండా కృత్రిమంగా బరువు పెరుగుతుందని చెప్తున్నారు. ఈ విధానం కారణంగా కోళ్ల అసలు బరువు కంటే ఎక్కువ బరువుకు రీటైల్ వ్యాపారులు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, దానా తయారీకి ఉత్పత్తిదారులకు కేవలం 3 నుంచి 4 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతున్నప్పటికీ అదనపు బరువుతో వ్యాపారులపై కిలోకు 10 నుంచి 12 రూపాయల వరకు అదనపు భారం పడుతుందని ఫెడరేషన్ ఆరోపించింది. ఈ పరిస్థితి చిన్న, మధ్య తరహా చికెన్ వ్యాపారులకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ అదనపు వ్యయాన్ని భరించలేక రీటైల్ వ్యాపారులు చివరికి చికెన్ ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దాని ప్రభావం నేరుగా వినియోగదారులపైనే పడుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కోళ్లను కోసే సమయంలో కడుపులో ఉన్న జీర్ణం కాని ఆహారం, వ్యర్థాలు బయటకు వచ్చి మాంసంపై పడే అవకాశం ఉండడంతో చికెన్ నాణ్యత దెబ్బతింటుందని, పరిశుభ్రత ప్రమాణాలు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నాయని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అనుచిత పద్ధతులను వెంటనే నిలిపివేసి కోళ్ల విక్రయాల్లో పారదర్శకత తీసుకురావాలని, సరైన నాణ్యత ప్రమాణాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను పౌల్ట్రీ ట్రేడర్స్ ఫెడరేషన్ కోరుతోంది. దీంతో రైతులు, వ్యాపారులు, వినియోగదారుల ప్రయోజనాలను సమానంగా పరిరక్షించబడతాయని వారు అభిప్రాయపడుతున్నారు. కోళ్ల రవాణా, విక్రయాలకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న నిబంధనలను పౌల్ట్రీ ఉత్పత్తిదారులు పాటించడం లేదని రీటైల్ చికెన్ వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా కోళ్లను విక్రయ కేంద్రాలకు తరలించడానికి కనీసం 8 గంటల నుండి 12 గంటల ముందే దానా ఇవ్వడం నిలిపివేయాలని రవాణా నిబంధనలు సూచించినప్పటికీ అధిక లాభాల కోసం చివరి నిమిషం వరకు దానా, నీటిని అందిస్తున్నారని వారు చెబుతున్నారు. దీనివల్ల కోళ్ల బరువు కృత్రిమంగా పెరగడంతో పాటు వ్యాపారులు అదనపు భారం భరించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అందుకే ఇప్పుడు సమ్మె ఒకటే మార్గంగా మిగిలిందని ఫెడరేషన్ నాయకులు పేర్కొంటున్నారు. పౌల్ట్రీ రంగంలో పారదర్శకత తీసుకురావాలి అంటే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోళ్ల రవాణాకు కనీసం 15 గంటల ముందే దానా ఇవ్వడం
తప్పనిసరి కాకుండా పూర్తిగా నిలిపివేయాలనే కఠిన నిబంధనలు ప్రభుత్వం అమలు చేసే వరకు చికెన్ విక్రయాలను పునరుద్ధరించబోమని తమిళనాడు పౌల్ట్రీ ట్రేడర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. ఉత్పత్తిదారులు నిబంధనలు పాటించేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, వినియోగదారులకు నాణ్యమైన చికెన్ అందేలా పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని డిమాండ్ చేసింది. ఇదిలా ఉండగా తమిళనాడు వ్యాపారులు చేపట్టిన ఈ నిరసనకు పొరుగు రాష్ట్రమైన కేరళలోని చికెన్ వ్యాపారుల సంఘాలు కూడా తమ పూర్తి మద్దతును ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఈ ఉద్యమం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం త్వరగా జోక్యం చేసుకొని ఉత్పత్తిదారులు, వ్యాపారులు, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్ని వర్గాలు కోరుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దిశ టీవీ.